హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రమేష్, డిఓపి షాద్ నగర్. సో చూస్తున్నారు కదా, మనం ఈరోజు వాటర్ టెండర్ లేదా ఎంపీటీ యొక్క వైబ్రేషన్ సౌండ్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు మనకు సౌండ్స్ వస్తున్నాయి, చాలా సౌండ్ వస్తుంది, గడగడ గడగడ. అది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు ప్రాపలర్ షాఫ్ట్, యూనివర్సల్ జెయింట్, ఈ మనకు పవర్ ట్రాన్స్మిషన్ లైన్ ఉంది కదా, సో ఆ లైన్ నుంచి వస్తున్నాం. సో ఫర్దర్గా చెక్ చేస్తే ఏమైందంటే మనకు నార్మల్ వెహికల్స్కి అయితే నా ప్రాపలర్ షాఫ్ట్ డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది, కంపెనీ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. మనకి ఇప్పుడు వాటర్ టెండర్లకు ఏమైందంటే, సో మనకు పీటీఓ మిడిల్లో రావడం వల్ల మనకు యూజ్ అండ్ త్రూ పార్ట్ అనేది ఫిక్స్ చేశారు. ఆ యూజ్ అండ్ త్రూ పార్ట్ యూనివర్సల్ జెయింట్ అనేది మన పీటీఓకు ముందు ఉంటుంది. ఆ పీటీఓకు ముందునే యూనివర్సల్ జెయింట్ ప్లే రావడం వల్ల మనకు సౌండ్ వస్తుంది. సో ఆ సౌండ్ రావడం వల్ల మనకు డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. సో మరి అది ఎక్కువ ప్లే వస్తే అది ఖచ్చితంగా రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఆ సౌండ్ ఇదే కాకుండా మనకు మనకు ఏమి ప్రాపర్ షాఫ్ట్, యూనివర్సల్ జెయింట్స్ అని ఒకసారి చెక్ చేసుకోండి. ఫర్దర్గా ఖచ్చితంగా 1 మంత్కి ఒకసారి గ్రీజింగ్ చేయించండి అండర్ బాడీ బోల్ట్స్ అని. సో అదేవిధంగా ఈ యూనివర్సల్ జెయింట్ ఉంది కదా, యూజ్ అండ్ త్రూ పాటు, దాని దగ్గర కూడా ఖచ్చితంగా గ్రీజింగ్ చేయించండి. గ్రీజింగ్ చేయడం వల్ల సౌండ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. సో తప్పకుండా మీరు వీడియో చూసి ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారు, అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చిరు థాట్స్ ఛానల్.